ఫంక్షన్స్ లో ఎక్కువగా ఇలాంటి చిట్టి కుండల్లో పెరిగిస్తుంటారు కదండి. దీన్ని మనం తినేసి ఇంటికి కూడా తెస్తూ ఉంటాము. కానీ ఎందుకు యూజ్ చేయమండి. దీనైతే మనం ఒక సైడ్ అయితే పడేస్తూ ఉంటాము. అస్సలైతే పడేయకండి. దీని విధంగా కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. బయట తీస్తే కొన్ని వందలండి. ఇంట్లోనే మనం ఇంత కలర్ఫుల్ గా చేసుకోవచ్చు అనమాట. ఈ ఒక్క ఐడియా మనం 2 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక చిట్టి మట్టి కుండ తీసుకున్నానండి. ఈ విధంగా స్కెచ్ పెన్ సహాయంతో చూడండి పైన అయితే లైన్స్ అయితే వేసుకుంటున్నాను. సేమ్ అటువైపు కూడా సరి సమానంగా అయితే వేసుకోవాలి. పైన అయితే ఈ విధంగా వేసుకున్న తర్వాత కింద కూడా చూడండి సేమ్ అలాగే వేసుకుంటున్నాను. కానీ కొద్దిగా స్పేస్ ఇచ్చి విధంగా వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత మనం డాట్స్ అయితే ఎక్కడ వేసుకున్నామో అక్కడైతే ఈ విధంగా హోల్స్ అయితే సెట్ చేసుకోవాలండి. ఈ విధంగా స్క్రూ డ్రైవర్ సహాయంతో హోల్స్ అయితే మనం ఈ విధంగా చక్కగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను ఆరెంజ్ పెయింట్ అయితే యూజ్ చేస్తున్నానండి. దీని ప్లేస్ లో మీరు వేరే కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కలర్ అయితే ఇక్కడ నేను 2 సార్లు అయితే అప్లై చేసుకున్నానండి. అప్పుడైతే మనకు బ్రైట్ గా అండ్ చాలా రోజుల వరకు వస్తుంది అనమాట. ఇప్పుడు అద్దాలు తీసుకున్నానండి. ఈ హోల్స్ అయినా ఈ విధంగా నేను ఫెవికల్ అయితే యాడ్ చేసి వీటిని అయితే అట్టించుకుంటున్నాను. ఇప్పుడు చూడండి డార్క్ బ్లూ పెయింట్ తీసుకునే విధంగా ఇయర్ బడ్ సహాయంతో డాట్స్ అయితే ఈ విధంగా చుట్టూనే సెట్ చేసుకుంటున్నాను. అండ్ పైన కూడా వైట్ పాయింట్ ఈ విధంగా డాట్స్ అయితే వేసుకోవాలండి. చక్కగా ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఒక దారం తీసుకున్నానండి. ఈ విధంగా మనం ఫస్ట్ లోనే పైన ఈ విధంగా హోల్స్ వేసుకున్నాం కదండి. అక్కడైతే ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను. పైన అయితే ఈ విధంగా కట్టుకుంటున్నానండి. అంతే అండి ఒక చక్కటి ఒక వాల్ డెకరేట్ తయారు చేసుకున్నాము. ఇందులో అయితే రైస్ లైట్ సెట్ చేశానండి. అంతే అండి చాలా చక్కటి ఒక వాల్ డెకరేట్ తయారు చేసుకున్నామండి. దీని అయితే హాల్ మిడిల్ లో గానీ లేదా బయట విధంగా మిడిల్ లో సెట్ చేసుకోవచ్చు అండి. దీని అయితే 2 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చు అండి. మార్నింగ్ అయితే చూడండి ఈ విధంగా కనిపిస్తుందండి. అదే నైట్ లో చూడండి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది అనమాట. ఇలాంటి డెకరేటర్స్ కూడా మనం తీస్తూ ఉంటామండి. బయట కూడా చాలా కాస్ట్ గా ఉంటుంది అండ్ ఆన్లైన్ లో కూడా అండి. తక్కువ బడ్జెట్ లో మనం ఇంట్లోనే ఇంత కలర్ఫుల్ గా తయారు చేసుకోవచ్చు అండి బయట కంటే. అంతేకాకుండా ఇప్పుడైతే మనకు దివాళీ వస్తుంది కాబట్టి ఆ రోజైతే మనం ఎక్కువగా డెకర్ చేస్తూ ఉంటాం కదండి. ఇలాంటివి కొన్ని తయారు చేసి చక్కగా మనం బయట డెకర్ చేసుకోవచ్చు అండి. చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఐడియా మాత్రం. అండ్ ఆ రోజు అయితే లుక్ ఏ చేంజ్ అయిపోతుందండి. చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. అంతేకాకుండా కేవలం ఇలా దివాళీ రోజే కాదండి మనం ప్రతి రోజు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో అయితే ఈ విధంగా నేను ప్లాస్టిక్ మొక్కలు అయితే ఈ విధంగా డెకర్ చేసుకున్నానండి. చాలా చక్కగా దీన్ని మనం హాల్ మిడిల్ లో గానీ లేదా బయట మిడిల్ లో విధంగా సెట్ చేసుకోవచ్చు అండి. ఐడియా మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.